సీఎం కేసీఆర్ తలపెట్టిన ఆయుత మహాచండీ యాగానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించే ఆయుత మహాచండీ యాగం ఏర్పాట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో యాగం కోసం ఏర్పాట్లు చేశారు. ఎర్రవల్లికి సమీపంలోని కేసీఆర్ ఫామ్ హౌస్ ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఇక్కడే ఆయుత మహాచండీ యాగం ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతోంది. అనేక మంది దేశానికి సంబంధించిన అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే సామాన్య భక్తులు కూడా వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి అవకాశాలున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రధానంగా అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఆయుత మహాచండీ యాగం ఘనంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో యాగం జరిగే ప్రాంగణంను సందర్శించారు. యాగం జరిగే ప్రాంతంలో జరిగే పనుల్ని సమీక్షించారు. శృంగేరి పీఠం నుంచి వచ్చిన 6 ప్రధాన ఋత్వికులు మొత్తం చండీ యాగాన్ని పర్యవేక్షించనున్నారు. 7 రాష్ట్రాల నుంచి 1500 మంది ఋత్వికులు యాగశాలలోనే ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. రాష్ట్రానికి చెందిన బ్రాహ్మణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా యాగఫలం సిద్ధించాలంటే కూడా చాలా నిష్ఠతోని చాలా కఠినమైనటువంటి దీక్షతో చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి చాలా ప్రశస్తమైనటువంటి ఉత్కృష్టమైన యాగాన్ని నిర్వహించాలంటే ఒక అద్భుతమైన స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ప్రథమం భూమిని పరీక్షేత్ పశ్చాత్ వాస్తు ప్రకల్పేత్ అంటాడు. ముందు స్థలాన్ని ఎంచుకున్న తర్వాతనే అక్కడ ఏ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. యజ్ఞకుండాలకు ఒక నిర్దిష్టమైన కొలమానం ఉంటుంది. ఆ కొలమానం ప్రకారం అది కూడా శృంగేరి పీఠం వారి యొక్క ఆశీపూర్వకమైనటువంటి ఆదేశాల మేరకు అది ఎంతలో ఉండాలి, ఎంత లోతు ఉండాలి అనేది కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలతో ఏర్పాటు చేయడం జరిగింది. 108 హోమగుండాలతో పాటు చతుర్వేద యాగశాలలు ఏర్పాటు చేశారు. రాజశ్యామల యాగానికి, మహారుద్ర యాగానికి, ఆయుత మహాచండీ యాగానికి వేరువేరుగా యాగశాలలు ఏర్పాటు చేశారు. మహిళలు కుంకుమార్చన చేయటానికి ప్రత్యేక ప్రాంగణాన్ని రూపుదిద్దారు. ప్రతిరోజు సాయంత్రం ప్రవచనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల వరకు యాగం నిర్వహిస్తారు. ఇక వీఐపీల కోసం ప్రత్యేక హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు విశ్రాంతి తీసుకునేందుకు కాటేజ్లను అత్యంత సుందరంగా నిర్మించారు. ఋత్వికులు బస చేయడానికి, భోజనానికి 2 భారీ ప్రత్యేక తాత్కాలిక వసతి సముదాయాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా వీఐపీ గెస్ట్ హౌస్లు. ఈ వీఐపీ గెస్ట్ హౌస్లను కూడా ఇప్పుడే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇందులో చాలా వచ్చేటువంటి ప్రముఖులందరికీ కూడా ఏసీ లాంటి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చి అంటే 3 రోజుల పాటు ఇక్కడ ఉండే వాళ్లకు ఇక్కడ వసతి సౌకర్యం ఉంటుంది. అలాగే వచ్చి ఎవరైనా విశ్రాంతి తీసుకొని వెళ్ళడానికి కూడా వీలుగా ఇక్కడ వీఐపీ గెస్ట్ హౌస్ల నిర్మాణం కూడా జరుగుతుంది. మనం చూడొచ్చు. అంటే ఇదంతా మొత్తంగా ఈ నిర్మాణాలు, ఈ కార్యక్రమాన్ని అన్నింటిగా గమనిస్తే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ప్రధానంగా అంటే మొత్తం జాతీయ స్థాయిలో కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఈ ఆయుత మహాచండీ యాగాన్ని నిర్మాణం జరుగుతున్నట్టుగా చెప్పొచ్చు. మనం చూద్దాం ఇప్పుడు వీఐపీ గెస్ట్ హౌస్లు ఏ రకంగా ఉన్నాయి, నిర్మాణం ఎట్లా జరుగుతుంది, ఏమేమి ఉంది అనేది. దీంట్లో చూసినట్టయితే ఇవన్నీ కూడా టెంపరీ నిర్మాణాలు పూర్తిగా. ఈ 3 రోజులు ఇక్కడ వచ్చి ఉండే వాళ్లకు అనుకూలంగా వీలుగా ఇది చేస్తూ ఉన్నారు. మనం చూసినాం బయట ఏ రకంగా ఉంది. ఈ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇది చాలా చల్లగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి అంటే బాత్రూమ్ ఫెసిలిటీ కానీ, పడుకోవడానికి కానీ ఇట్లా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంటే చాలా ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖులు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండడం కోసమే ఈ నిర్మాణాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ మొత్తంగా అత్యంత శ్రమ కోర్చి ఈ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అన్ని విధాలుగా విజయవంతం అయ్యేలా చూడాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అందరినీ కోరడం జరిగింది. అంటే ఎలాంటి అనుమతులు దీనికి లేవు. అంటే ప్రధానంగా రావడానికి సామాన్య ప్రయాణికం రావడానికి కూడా పాసులు కానీ, వీఐపీ పాసులు కానీ అట్లాంటి ఏమీ లేవు. ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరూ వీఐపీలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకన్నా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజానికం అయితే వచ్చి ఆ కార్యక్రమం యాగగుండం చుట్టూ చూసి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా హాల్స్ నిర్మించారు.
వారంతా కూర్చుని యాగాన్ని చూడటానికి వీలుగా ప్రత్యేక వ్యూ పాయింట్, మీడియా కోసం ప్రత్యేకంగా మీడియా పాయింట్స్ నిర్మించారు. మీడియా ప్రతినిధులు విశ్రాంతి తీసుకోవటానికి, వార్తలు ఎప్పటికప్పుడు పంపుకోవటానికి వీలుగా ప్రత్యేక ఏర్పాటు చేశారు. వీఐపీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేక భోజనశాల నిర్మించారు. వీవీఐపీలు, వీఐపీల కోసం 4 ప్రత్యేక హెలిప్యాడ్లు నిర్మించారు. సామాన్య భక్తులు కూడా యాగాన్ని తిలకించటానికి, ప్రదక్షిణలు చేయటానికి ఏర్పాటు చేశారు. ప్రాంగణమంతా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాల నిఘా కూడా నిరంతరం కొనసాగుతోంది. దాదాపు 15,000 వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. మంచినీటి వసతి, శానిటేషన్ పనుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా సరే నిర్విఘ్నంగా యాగం కొనసాగటానికి ప్రతి చోట వాటర్ ప్రూఫ్ రూఫింగ్ చేశారు. నూట 8 హోమగుండాల్లో ఉపయోగించుకునేందుకు 30 టన్నుల సమిధలను వినియోగించనున్నారు. ఇప్పటికే 3 టన్నుల సమిధలు ఎర్రవెల్లి క్షేత్రానికి చేరుకున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీటిని సమిధలు అంటారు. ఇవన్నీ అంటే ఈ హోమగుండంలో, యజ్ఞగుండంలో వేయడానికి ఉపయోగపడేటువంటి ఇవి. మొత్తంగా వీటన్నింటినీ ఈ ప్రాంతంలో గత 4 రోజుల నుంచే వీటిని కొట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవన్నీ కూడా పూర్తిగా ఎండిన తర్వాత వీటిని హోమగుండాల్లో వేస్తారు. దీనికి సంబంధించి అంటే ఈ మొత్తం ఆయత మహాచండీ యాగం చేయడానికి దాదాపు 10 టన్నుల ఈ కట్టె అవసరం అవుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ ఏర్పాట్లన్నీ జరిగాయి. ఇప్పటి వరకు దాదాపు 3-3.5 టన్నుల ఇక్కడ సంబంధించి ఈ మోదుగు కట్టెలు ఇక్కడికి వచ్చి ఉన్నాయి. వీటిని సమిధలు అంటారు. వీటన్నింటినీ వీటి ద్వారానే హోమగుండంలో హోమం కాల్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆయత మహాచండీ యాగానికి ప్రధానమైనటువంటి వస్తువుగా దీన్ని చెప్పొచ్చు. ఇక తెలంగాణ సిద్ధిస్తే ఆయుత చండీ మహాయాగం చేయాలని సంకల్పించామని, అందులో భాగంగానే యాగాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 10,000 మంది ప్రదక్షిణలు చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. 2011లో శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి 60వ జన్మదిన సందర్భంగా ఆయుత చండీ మహాయాగం నిర్వహించారు. ఇప్పటి పాలనాపరమైన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున ఇప్పుడు చండీయాగం నిర్వహిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు సీఎం కేసీఆర్. సామాన్య భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ను ఏర్పాటు చేశారు. యాగానికి వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. యాగశాల చుట్టూ 10,000 మంది ప్రదక్షిణలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు 50,000 మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. 2,000 మంది మహిళలు కుంకుమార్చన చేసుకునే అవకాశం కల్పించారు. మహాపూర్ణాహుతితో ఆయుత చండీ యాగం ముగియనుంది. పడుతుంది ఇది హోమగుండం. దీన్ని అంతా కూడా ఇప్పుడు అలుకుతో అంటే మనము ఆవు పేడతోటి పూర్తిగా ఇక్కడ అలికినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. దీన్ని పూర్తిగా అలికి రేపు ఇక్కడ ఈ గుండం చుట్టూగా కూర్చొని హోమం ఋత్వికులందరూ ఇక్కడ కూర్చొని ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. మొత్తంగా ఈ గుండాలన్నింటి చుట్టూ ముఖ్యమైనటువంటి వ్యక్తులు అంటే ఎవరైతే ఆయత చండీ యాగ ఏకకంఠ పారాయణం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా కూర్చొని ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇక్కడికి ఎవరికి అనుమతి లేదు. అంటే కేవలం యజ్ఞ నిర్వాహకులకు తప్ప మిగతా ఎవరికి ఎంత వీఐపీ అయినా సరే ఇక్కడికి అనుమతి లేదు. వీఐపీలు అందరూ కూడా వాళ్ళ వీఐపీ లాంజ్లో కూర్చోవాల్సిందే. మనం అక్కడ ప్రధానంగా దారి గమనిస్తున్నాము. అయితే ఆ దారి నుంచి వచ్చేటువంటి సామాన్య భక్తులందరూ కూడా ఈ యాగాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ అక్కడి నుంచి అటు కనబడుతున్నటువంటి దారి ద్వారానే అక్కడ వెళ్ళి చూసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యులను ఎవరిని కూడా అంటే ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అయినా కూడా ఈ యాగశాలకు బయట అంటే ఈ ప్రధాన గుండానికి బయటే కూర్చొని తిలకించాల్సింది తప్ప లోపలికి ఎవరిని అనుమతించరు. కేవలం ఎవరైతే ఈ ఏకకంఠ పారాయణం చేసేటువంటి 1,100 మంది ఋత్వికులు ఉన్నారో వాళ్ళతో పాటు ముఖ్యమైనటువంటి బ్రాహ్మణ ప్రముఖులను మాత్రమే ఇందులోకి అనుమతిస్తారు తప్ప మిగతా ఏ వీఐపీ కూడా ఇందులోకి అనుమతి లేదు. టీవీ బులెటిన్ విశేషాలు.